తెలంగాణ వార్తలకు స్వాగతం. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. ఒకే రోజు 3 కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప సాధనలో తెలంగాణ వృద్ధి పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్రంలో విపరీతంగా వీస్తున్న వడగాల్పులు, తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అధికారిక రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఉదయం 8:30 నుంచి 10 గంటల లోపే ముగించారు. హాజరైన ప్రజలు, అధికారులు ఎండల వల్ల ఇబ్బంది పడకుండా సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్ లో సంబరాలు మిన్నంటాయి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు అమరవీరుల స్తూపాన్ని సందర్శించారు. తెలంగాణ సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ప్రభుత్వం తరపున ఉచిత స్కూటీలను ఎంపీ వంశీకృష్ణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.